అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నాకు తెలిసినంత మటుకు ఇదే నా లాస్ట్ వీడియో. నన్ను మన్నించండి. మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తానని మాట ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోతున్నాను. అలాగే ఇలాంటి మంచి మంచి కామెంట్స్‌తో లైక్ చేసి, షేర్ చేసి మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పేరు మెన్షన్ చేసినా చేయకపోయినా మీరందరూ కూడా నాకు చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే గడిచిన 2023 నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే యూట్యూబ్‌లో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మెంటాలిటీస్ నాకు పరిచయమైనాయి. ఒక్కొక్క యాటిట్యూడ్, ఒక్కొక్క పర్సను, ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్కరు మాట్లాడుతుండటం కానీ, పాజిటివ్, నెగెటివ్, సర్కాజం, అలాగే పుల్లవిరుపు మాటలు, కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ అన్ని రకాలు చూశాను నేను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ లాగా లైక్ ప్రతి రోజు ఆర్ ఎల్స్ సమ్‌టైమ్స్ ప్రతి నిమిషం పట్టించుకోవటం, మాట్లాడటం, డౌట్స్ క్లారిఫికేషన్. నాకు తెలిసినంత మట్టుకు సహారా గురించి ఇంత డీటెయిల్డ్‌గా ఐయామ్ సీరియస్‌లీ ప్రౌడ్‌లీ సేయింగ్ థట్ ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చుండ్రు కాదు, ఇవ్వలేదు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. బట్ స్టిల్ నాకు ఇంకా చివరి వరకు కూడా మీకు మనీ వచ్చేంత వరకు కూడా ఇలాగే ప్రొవైడ్ చేయాలని ఉంది. బట్ ఏంటంటే నేను అన్నీ బయటికి చెప్పుకోలేను. నేనుంటే ఈ భూమి మీద తప్పకుండా మీకు సాయం చేయడానికే చూస్తాను. యూట్యూబ్‌లో పెట్టినా పెట్టకపోయినా, టెలిగ్రామ్‌లో పెట్టినా పెట్టకపోయినా కొంతమందికి పర్సనల్‌గా నా డీటెయిల్స్ తెలుసు. మరి కొంతమంది టెలిగ్రామ్‌లో టచ్‌లో ఉన్నారు కాబట్టి నాకు చేతనైనంత మటుకు నేనైతే సాయం చేస్తాను. ఈ వీడియో ఎస్పెషల్‌గా ఇప్పుడు నేను మాట్లాడుతుండగా డిస్‌ప్లే అవుతున్న ఈ థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో అది నాకు మోస్ట్ పాపులర్ వీడియో అంటారంట. దాన్ని నాకు తెలీదు. యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎక్కువ దాన్ని. సో మనకి వ్యూస్ వచ్చింది కూడా ఈ వీడియో నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. మోర్ అండ్ మోర్. సో లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్తాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తడుగు స్టార్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ, షేర్ చేసుకుంటూ, మంచి కామెంట్స్తోనూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను డిస్కరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు చూపిస్తున్న ఈ డెఫిషియన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి అఫిడవిట్ అని చెప్పాం కదా. సో ఈ 2 డెఫిషియన్సీస్కి ఒకటే సొల్యూషన్ కాబట్టి ఇప్పటివరకు అఫిడవిట్ గురించి వీడియోస్ పెట్టాను, శాంపిల్స్ చూపించాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అఫిడవిట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక పర్సన్ది ఈ అఫిడవిట్ అనమాట. చాలా నీట్గా చేపించాడు ఆ తమ్ముడు. పర్మిషన్ తీసుకొని నేను ఇది పెడుతున్నాను. అదేంటక్క చెప్పండి, అందరికీ తెలియాలి కదా, ఇలాగా పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ డైలాగ్. సో తన మంచితనానికి నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఇది అంటే వేరెవరిదో కాకుండా మన సబ్స్క్రైబర్స్లో నుంచి ఒక అఫిడవిట్ నేను మీకు ప్రూఫ్ కోసం పెడుతున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే కనుక టెలిగ్రామ్లో నేను మీకు షేర్ చేస్తాను సేమ్ ఇదే డాక్యుమెంటు. సో దట్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద సేమ్ డాక్యుమెంట్స్. ఓకేనా. ఇది అఫిడవిట్. ఇదిగో డిసెంబర్ 18వ తారీఖున చేయించాడు బాబు. ఓకే, మీరు కూడా ఇలా చేయించుకోండి, బెటర్ అనమాట. అలాగే సెకండ్ పేజ్ కూడా చాలా నీట్గా, అంటే ఇక్కడ సొసైటీ నేమ్స్ ఉన్నాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు 2-3 సొసైటీస్ ఉంటే కనుక ఆ నేమ్స్ మెన్షన్ చేయాలి, అదే మెంబర్షిప్ని మెన్షన్ చేయాలి. ఇంకా అన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు మీరు కూడా నాలాగా ఎక్స్పర్ట్స్ అయిపోయారు సహారాలో. నాకు చాలా విషయాల్లో హ్యాపీనెస్ని కలిగించేది ఏంటంటే, డబ్బులు రాకపోవటం పక్కన పెడితే మీ అందరికీ ఒక అవగాహన అయితే కలుగుతుంది. ఎందుకు రావట్లేదు, ఎలా రావట్లేదు, అసలు ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది, నెక్స్ట్ అప్కమింగ్ ఇఫ్ ఇన్ కేస్ అప్డేట్ ఏమైనా వస్తే ఏం రాబోతుంది అనే నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు. ఐ నో దట్. మీరు అవునన్నా కదన్నా ఇది నిజం కదా. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో మీరు కూడా ఇంకా లాట్ ఆఫ్ ఛానల్స్ చూస్తున్నారని నాకు తెలుసు. చూడండి, అబ్జర్వేషన్ చేసుకోండి.
నేను సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి అనుకుంటా ఎప్పుడైతే పర్సనల్గా నేను వర్క్స్ చేస్తున్నానో లేకపోతే పర్సనల్గా ఇవన్నీ నేను గమనిస్తున్నానో నేను చాలా బాధపడుతూ ఏడ్చేది ఒకటే, ఎట్లి పరిస్థితిలో వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి 14,00,000, 1,00,000, 2,00,000, 50,00,000, 50,000. అండ్ ఇప్పుడు అంత డబ్బులు ఓకే. కానీ కొంతమందికి 10,000 కూడా 10 crores సమానం. నాలాంటి పేదవాళ్ళకి. అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కదా! అది. ఇదొచ్చేసి ఇలాగే మన సబ్స్క్రైబర్‌లోనే ఒక బాబు మెంబర్‌షిప్ ఫామ్ లేదు, అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లేదు, డీటెయిల్స్ నాట్ ఇన్ సహారా డేటాబేస్ అని ఉంది కదా! 4 ఉంటాయి డెఫిషియన్సీస్. వాటికి సంబంధించిన ఈ ఫామ్ ఫిలప్ చేయాలన్నమాట. సో బేస్డ్ ఆన్ సొసైటీ ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్‌గా. మెంబర్‌షిప్ కమ్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనమాట ఇది. ఓకేనా? షేర్ అప్లికేషన్ ఫామ్. సో ఇది చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇతను కూడా అదేంటక్క షేర్ చేయండి, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పాడు బాబు. సో మీలో చాలామంది నన్ను చాలా జెన్యూన్గానే రెస్పెక్ట్ చేశారు, నన్ను చాలా జెన్యూన్గానే గౌరవించారు, అభిమానించారు, ఇష్టపడ్డారు. అంటే నాట్ ఇన్ రాంగ్ వేస్, గుడ్ వే. ఎలా అంటే ఒక అక్కగా మేడం అనో లేకపోతే వాట్ ఎవర్ మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడే విధానానికి నాకు ఏదైనా చేయాలనిపించేది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత కష్టమైనా గ్యాదర్ చేసి ప్రొవైడ్ చేయాలనిపించేది. సో ఆ ఎంతూజియాజంతోనే నేను కూడా ఇంతవరకు వీడియోస్ పెట్టడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు సెండ్ ఆఫ్ అనేది చెప్పొచ్చు. కారణం నేను ఓపెన్గా ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఫైనల్లీ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి, గొర్రె కషాయం నమ్మినట్టు ఊరికే ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి ప్లీజ్. బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్. ఇంకొక విషయం ఏంటంటే చాలా తెలివిగా వితౌట్ ప్రొవైడింగ్ సింగిల్ ఇన్ఫర్మేషన్, సింగిల్ పాయింట్ జనాల దగ్గర నుంచి ఆల్రెడీ మీరందరూ సహారా బాధితులు అనకూడదు, బట్ ఇది నిజం, ఫ్యాక్ట్ యాక్చువల్లీ. సహారా బాధితులు, నో డౌట్ ఇన్ దట్. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా మీ దగ్గర మనీ కలెక్ట్ చేయడం అనేది హృదయాన్ని పిండేసే విషయం. ఎందుకు అంటే డబ్బులు ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడుగానే ఉంటాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉంటాడు. అయితే ఇక్కడ చచ్చిపోయేది ఎవడంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే ఏ పూట జాబ్ చేస్తే ఆ పూట మాత్రమే గడిచేవాడికి నరకం అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మనీ కోసమే ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ దో ఆ మనీ కోసమే తిరిగి మళ్ళీ మనీ కట్టాలంటే, మనీ పెట్టుబడిగా పెట్టాలంటే చాలా కష్టం. అయితే ఒక చిన్న బకరాగా నేను మీకు దొరికాను, నన్ను ఆడుకుంటున్నారు కదా. అరే యార్, తెలుగు ఛానల్స్లో మీకు ఎవరన్నా సమాచారం చెప్పేది? నిజంగా చెప్తున్నాను, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే సహారా ఆఫీస్కి వెళ్ళి నాతో మాట్లాడినట్టు, నాకు కామెంట్స్ పెట్టినట్టు చేయండి. ఎవరైనా మీకు రెస్పాండ్ అవుతారా? నో వే యార్. నేను మీ అందరినీ చాలా ఇష్టపడ్డాను, చాలా అంటే ఐ ట్రూలీ లవ్ ఆల్ ద డిపాజిటర్స్ బికాస్ సచ్ ఏ లవ్లీ పీపుల్ యార్. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను డబ్బులు రావాలని ప్రార్థన చేస్తున్నాను. మై లాస్ట్ వీడియో, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా? నేను అయితే అడగను బికాస్ దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, everything. I'll miss you, no doubt in that. Thank you.